గత వీడియోలలో మనం సమితుల గురించి నేర్చుకున్నాము. అలాగే వాటిని ఏ ఏ రూపాల్లో రాస్తామో కూడా చూసాము. ఈ వీడియోలో ఉపసమితులు మరియు శుద్ధోపసమితులు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉపసమితిని ఇంగ్లీష్లో సబ్సెట్ అని, శుద్ధోపసమితిని ప్రాపర్ సబ్సెట్ అని అంటాము. ముందుగా ఉపసమితి అంటే ఏమిటో చూద్దాం. ఒక సమితి యొక్క ప్రతి మూలకము మరొక సమితిలో కూడా మూలకమైతే మొదటి సమితిని రెండవ సమితికి ఉపసమితి అంటాము. అదేమిటో కొన్ని సమితులను ఉదాహరణలుగా తీసుకొని చూద్దాం. ఇక్కడ సమితి ఏలో సంఖ్యలు 1, 3, 5, 7 మరియు 18 ఉన్నాయి. అలాగే సమితి బిలో 1, 7 మరియు 18 ఉన్నాయి. మరియు సమితి సిలో 18, 7, 1 మరియు 19 ఉన్నాయి. ఇప్పుడు సమితులు ఏ, బి మరియు సిలలో ఏవి ఉపసమితులు ఏవి కావు అన్నది చూద్దాం. మనం ఈ మూడు సమితులను పరిశీలిస్తే బిలో తక్కువ మూలకాలు ఉన్నాయి. కాబట్టి సమితి బితో మొదలు పెడదాం. ఈ సమితులు ఏ మరియు సిలకు ఒక ఉపసమితి అవుతుందో కాదో చూద్దాం. ముందుగా సమితి ఏను తీసుకుందాం. సమితి బిలో 1, 7 మరియు 18 మూలకాలు. అవన్నీ సమితి ఏలో ఉన్నాయా పరిశీలించండి. సమితి బిలోని అన్ని మూలకాలు సమితి ఏలో ఉన్నాయి. కాబట్టి సమితి బి సమితి ఏకు ఉపసమితి అవుతుంది. దీన్ని ఈ విధంగా సూచిస్తాము. అలాగే ఇంగ్లీష్లో బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని చదువుతాము. అలాగే ఇక్కడ సమితి బి సమితి ఏకు ఉపసమితి అంటే సబ్సెట్. కాబట్టి సమితి ఏ సమితి బికు సూపర్ సెట్ అవుతుంది. దీన్ని ఈ విధంగా సూచిస్తాం. మనం ఇప్పుడు శుద్ధోపసమితుల గురించి నేర్చుకునే ముందు రెండు వాస్తవాల గురించి ఆలోచిద్దాము. అందులో మొదటిది, శూన్య సమితిలో ఏ మూలకాలు ఉండవు. కాబట్టి అది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. అంటే ఏ అనే ఏదైనా సమితిని తీసుకుంటే శూన్య సమితి 5 దానికి ఉపసమితి అవుతుంది. అలాగే ఒక సమితిలోని అన్ని మూలకాలు సహజంగా అదే సమితికి చెందుతాయి. కాబట్టి ఏదైనా సమితి ఏను తీసుకుంటే ఆ సమితి దానికదే ఉపసమితి అవుతుంది. మనం తీసుకున్న ఉదాహరణలో సమితి బి సమితి ఏకు ఉపసమితి అని నిర్ణయించాము కదా. వాస్తవానికి ఒక సమితి మరొక సమితి ఏకు 2 సందర్భాల్లో ఉపసమితి అవుతుంది. అవేమిటో చూద్దాం. మొదటి సందర్భంలో బిలోని అన్ని మూలకాలు ఏలో ఉండటంతో పాటుగా సమితి ఏలో మరిన్ని మూలకాలు అదనంగా ఉంటాయి. ఇక రెండవ సందర్భంలో సమితి ఏలో సమితి బిలోని మూలకాలు మాత్రమే ఉంటాయి. అదనంగా వేరే ఏ మూలకాలు ఉండవు. మనం మరొకసారి సమితులు ఏ మరియు బిలను పరిశీలిద్దాం. ఇప్పటికే సమితి బి సమితి ఏకు ఉపసమితి అని తెలుసుకున్నాం కదా. ఎందుకంటే సమితి బిలోని మూలకాలన్నీ సమితి ఏలో ఉన్నాయి కాబట్టి. అయితే సమితి ఏలో 3 మరియు 5 అనే మూలకాలు అదనంగా ఉన్నాయి. సమితి బిలో లేని మూలకాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ సందర్భంలో సమితి బిను సమితి ఏకు శుద్ధోపసమితి అంటాము. దీన్ని ఈ విధంగా సూచిస్తాము. అలాగే దీన్ని బి ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చదువుతాము. ఇప్పుడు మనం సమితులు బి మరియు సిల గురించి ఆలోచిద్దాం. సమితి బి సమితి సికు ఉపసమితి అవుతుందా? ఇక్కడ చూస్తే సమితి బిలోని మూలకాలు అన్నీ సమితి సిలో ఉన్నాయి. కాబట్టి సమితి బి సమితి సికు ఉపసమితి. అయితే సమితి సిలో ఏవైనా మూలకాలు అదనంగా ఉన్నాయా పరిశీలించండి. ఇక్కడ చూస్తే 19 సమితి సిలో అదనంగా ఉంది. అంటే అర్థం ఏమిటి? సమితి బి సమితి సికు శుద్ధోపసమితి అన్నమాట. ఇప్పుడు సమితులు ఏ మరియు సిలను పరిశీలిద్దాం. ఇక్కడ మనకు స్ఫురించే ప్రశ్న ఏమిటంటే సమితులు ఏ మరియు సిలలో ఒకటి మరొక దానికి ఉపసమితి అవుతుందా అని. ఇక్కడ చూస్తే సమితి సిలో 3 మూలకాలు ఏలో కూడా ఉన్నాయి. అయితే 19 అనే మూలకం సమితి సిలో ఉంది కానీ ఏలో లేదు. కాబట్టి సి ఏకు ఉపసమితి అవుతుందా ఆలోచించండి. సమితి సిలోని అన్ని మూలకాలు సమితి ఏలో లేవు. కొన్ని మాత్రమే ఏలో ఉన్నాయి. కాబట్టి సమితి సి సమితి ఏకు ఉపసమితి కాదు. దీన్ని ఈ విధంగా సూచిస్తాము. అలాగే సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని చదువుతాము. అదే విధముగా ఏలో ఉన్న మూలకాలు 3 మరియు 5 సిలో లేవు. కాబట్టి సమితి ఏ సమితి సికు ఉపసమితి కాదు. ఈ వీడియోలో ముందుగా ఒక సమితిని మరొక సమితికి ఉపసమితి అని ఎప్పుడు అంటామో చూసాం. ఆ తర్వాత ఒక ఉపసమితి మరొక సమితికి ఎప్పుడు శుద్ధోపసమితి అవుతుందో చూసాం. అలాగే ఉపసమితులను మరియు శుద్ధోపసమితులను ఎలా సూచిస్తామో కూడా నేర్చుకున్నాం.